హైదరాబాద్ లో ఈడీ సోదాలు చేస్తోంది. 10 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. బూరుగు రమేష్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. బంగారం వ్యాపారస్తులపైన చేస్తున్న ఐటీ రైట్స్ లో భాగంగా తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బురుగు మహాదేవ్ సన్ జ్యువెలరీస్, రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు భాగస్వామిగా ఉన్నారు. బూరుగు విక్రాంత్, బూరుగు రమేష్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, హైదరాబాద్ లో పలు బంగారు వ్యాపారస్తుల పైన ఐటీ అయితే రైట్స్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరిగిపోతుంది అనుకోవచ్చు? రాధిక, హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు చేస్తుందని చెప్పాలి. ఈసారి ముఖ్యంగా ఈడీ సోదాలు వచ్చేసి బూరుగు రమేష్, అదేవిధంగా బూరుగు రమేష్ కొడుకు విక్రాంత్ ఆ ఇళ్లలో అయితే ప్రజెంట్ సోదాలు జరుగుతున్నాయని చెప్పాలి. ప్రజెంట్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్లింగ్టన్ ఇంక్లూ విల్లా నెంబర్ 26 ఇదే ఇంట్లో ప్రజెంట్ అయితే ఈడీ దాడులు చేస్తున్న ఈడీ అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఈడీ సోదాలకు సంబంధించి ఈ బూరుగు రమేష్ కొడుకు విక్రాంత్ ఎవరైతే ఉన్నారో ఈ విక్రాంత్కి సంబంధించి పలు కంపెనీలకి ఇతను డైరెక్టర్గా ఉన్నాడు, పార్ట్నర్గా ఉన్నాడు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఐటీ సోదాలు బంగారం వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ వివరాలు సేకరించేందుకు ఐటీ సోదాలు జరుగుతుంటే అందులో భాగంగానే వాళ్ళు అవకతవకలు జరిపిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ప్రజెంట్ దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు తాజాగా ఈడీ దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ఇతను ఈ కంపెనీలకు సంబంధించి ఇతను బురుగు మహాదేవ్ సన్ జ్యువెలరీస్ సంబంధించి పార్ట్నర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని కంపెనీలకు కూడా ఇతను డైరెక్టర్గా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఈ డైరెక్టర్కి సంబంధించి కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ బురుగు మహాదేవ్ సన్ జ్యువెలరీస్, రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇలాంటి కంపెనీలకి ప్రజెంట్ 4 కంపెనీలకు అయితే ఇతను డైరెక్టర్గాను పార్ట్నర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ దాడులు చేస్తుంది, ఈడీ సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 2 బృందాలుగా ఏర్పడి ప్రజెంట్ ఆయన ఇళ్లలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే అతనికి సంబంధించి ఇటు విక్రాంత్కి సంబంధించి ఆ కంపెనీల విషయంలో పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. అవకతవకకి పాల్పడ్డట్టుగా, మనీ లాండరింగ్కి పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉండడంతో అదే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్, కీలక ఆధారాలు ప్రజెంట్ సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బురుగు రమేష్ అదేవిధంగా ఇతనికి సంబంధించి ప్రజెంట్ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల్లో భాగంగా బంగారానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసుకొని ఐటీ సోదాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇతను కూడా ఆ బూరుగు మహాదేవ్ సన్ జ్యువెలరీస్ సంబంధించి కూడా ఇతను వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇంటర్లింక్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బంగారం సంబంధించి ఐటీ సోదాలు వాళ్ళు ఐటీ రిటర్న్స్ అనేవి సరిగ్గా కట్టడం లేదని చెప్పేసి, అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఐటీ సోదాలు జరుగుతుంటే అందులో భాగంగానే మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రజెంట్ దాడులు చేస్తున్న పరిస్థితి. వాటిని బేస్ చేసుకుని ప్రజెంట్ ఈ విక్రాంత్ అనే వ్యక్తికి సంబంధించి అయితే ఇతను పార్ట్నర్గా ఉన్నాడు, డైరెక్టర్గా కంపెనీలకు ఉన్నాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అతనికి సంబంధించిన ఆధారాలు, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్ని అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇతని పైన ఆరోపణలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పలు కేసులు కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కేసులో భాగంగానే ఈరోజు తాజాగా ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో భాగంగా ప్రజెంట్ అతనికి సంబంధించిన ఆధారాలు, అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈడీకి సంబంధించి 2 బృందాలుగా ఏర్పడి ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈయనకు సంబంధించి ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఐటీ అధికారులు దాడులు ఒక పక్క చేస్తూ ఉంటే ఇటు ఈడీ కూడా దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాధిక. సో దీన్ని బేస్ చేసుకునే వ్యాపారస్తులు నిన్న ఐటీ అధికారులు వ్యాపారస్తులపైన దాడులు చేస్తూ ఉంటే, సోదాలు చేస్తూ ఉంటే ఈరోజు కూడా ఆ ఐటీకి సంబంధించి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ అధికారులు కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా విక్రాంత్ పలు కంపెనీలకి
కంపెనీలకి డైరెక్టర్ గాను పార్ట్నర్ గా ఉన్నాడు కాబట్టి వాటిని బేస్ చేసుకుని ప్రెజెంట్ ఈడీ దాడులు అయితే చేస్తుందని చెప్పాలి. సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా సోదాలు అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. పలు ఆధారాలు కీలక సమాచారాన్ని సేకరించేందుకే ప్రెజెంట్ అయితే దాడులు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 2 బృందాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాధిక. రైట్ అనిల్, మరోవైపు ఏపీలో ఇటు హైదరాబాద్ 2 చోట్ల కూడా ఐటీ అయితే రైడ్స్ చేస్తోంది. ఇటు వాసవి కార్పొరేట్ అండ్ అలాగే బూరుగు రమేష్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐటీ అధికారులు ఎటువంటి కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు? ఇంకా ఫర్దర్గా ఎవరెవరి ఇళ్లలో సోదాలు చేయబోతున్నారు? ఈ లిస్టులో ఎవరు ఉన్నారు? ఇప్పటికే బంగారం వ్యాపారస్తులను టార్గెట్ చేసుకొని ఐటీ దాడులు చేస్తుంది. ఐటీ దాడుల్లో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలు అంటే ముఖ్యంగా సికింద్రాబాద్లోని క్యాప్స్ గోల్డ్, అదేవిధంగా హోల్సేల్ రీటైల్ షాపులు ఏవైతే బంగారం షాపులు ఉన్నాయో వారికి సంబంధించిన వ్యాపారస్తులపైన అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇందులో కీలక ఆధారాలు కీలక డాక్యుమెంట్స్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఐటీ సోదాల్లో భాగంగా ఇటు ఐటీ సోదాలు జరుపుతున్న నేపథ్యంలో ఇటు ఈడీ కూడా దూకుడు పెంచింది. ఈడీ కూడా దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకైతే ప్రజెంట్ దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకునే మనం అర్థం చేసుకోవచ్చు, ఇటు ఐటీ అధికారులు ఎప్పుడైతే దీనికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారో వ్యాపారస్తుల్ని బంగారం వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసుకొని ఐటీ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఐటీ రిటర్న్స్లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన లావాదేవీల విషయంలో అవకతవకలు ఉన్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. దాన్ని బేస్ చేసుకొని వాసవి ముఖ్యంగా ఈ క్యాప్స్ గోల్డ్కి సంబంధించి సంస్థకు సంబంధించి ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది వాసవి గ్రూప్స్లో కూడా ఈ క్యాప్స్ గోల్డ్లో ఉన్నటువంటి డైరెక్టర్లే వాసవి గ్రూప్స్లో కూడా ఉన్నారు. సో ఆ డైరెక్టర్లకు బేస్ చేసుకొని వాసవి గ్రూప్స్లో కూడా ఐటీ సోదాలు జరిపారు. సో ఐటీ సోదాలు జరిపిన అనంతరం ఇప్పుడు బూరుగు రమేష్ అదేవిధంగా అతని కొడుకు విక్రాంత్, ఈ విక్రాంత్ అనే వ్యక్తే ప్రజెంట్ ఈ పలు కంపెనీలకి డైరెక్టర్ గాను పలు కంపెనీలకి పార్ట్నర్గా ఉన్నాడు కాబట్టి ఇందులో ముఖ్యంగా మహదేవ్సన్ జ్యువెలరీస్ సంబంధించి ఇతను వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇతను కూడా ఏదైనా లావాదేవీల విషయంలో ఇటు మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డాడా అనే కోణంలో అయితే ప్రజెంట్ విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే సోదాలు చేస్తున్న పరిస్థితి. వెస్ట్ మారేడుపల్లిలోని బూరుగు రమేష్కి సంబంధించిన ఇల్లు ఎన్క్లూవ్ వెల్లింగ్టన్ ఎన్క్లూవ్ ఉంది. ఆ ఎన్క్లూవ్లోని విల్లా 26 నెంబర్ 26లో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ సోదాల్లో భాగంగానే ప్రజెంట్ ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఐటీ ఒక పక్క ఇటు విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాలలో బంగారం వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసుకొని సోదాలు చేస్తున్న నేపథ్యంలో అందులో చాలా వరకు కూడా అవకతవకలకి పాల్పడ్డారు. ముఖ్యంగా రికార్డులో ఉన్న లావాదేవీల కంటే రికార్డులో లేని లావాదేవీలే చాలా వరకు ఉన్నట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. కాబట్టి అందులోనూ ఈ క్యాప్స్ గోల్డ్ వ్యవహారానికి సంబంధించి అందులో ఉన్న డైరెక్టర్లే వాసవి గ్రూప్స్ డైరెక్టర్లు కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని ప్రెజెంట్ ఈడీ కూడా దాడులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు బూరుగు రమేష్ కొడుకైన విక్రాంత్ ఇంట్లో కూడా ప్రెజెంట్ దాడులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఈడీ సోదాల విషయంలో ఇతను మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డాడు అనే కోణంలో కూడా ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ అనిల్.